నమస్కారం. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. సో వ్యవసాయదారులకు సంబంధించిన ప్రశ్నలు పట్టా పహని, పట్టా పాస్బుక్ మరియు టైటిల్ డీడ్ కలిగి ఉండి 1B రికార్డులో లేదా పహనీలో పేరు లేనట్లయితే ఎట్లా అనేది ప్రశ్న. అంటే ఇక్కడ పట్టా పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, కానీ పహని అడంగల్లో పేరు లేదు. అలాగే 1B రికార్డులో పేరు లేదు. అంటే పట్టా పాస్బుక్ ఉన్న మాత్రము అది లేని కిందికే. ఎప్పుడైతే ఒక వ్యవసాయదారుడికి సంబంధించిన పట్టా పాస్బుక్ ఉన్నదంటే అది రెవెన్యూ ఆఫీసులో రికార్డులలో ఉండాలి. మన దగ్గర పట్టా పాస్బుక్ ఉన్నంత మాత్రాన రెవెన్యూ రికార్డులో లేకుంటే అది తప్పు. అంటే అది ఒరిజినల్గా పట్టా పాస్బుక్ కాదు, అది సరైనది కాదు, అది ఫేక్ డాక్యుమెంట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా కానీ 1B రికార్డులలో, పహనీలో, అలాగే ఆర్ఓఆర్లో మీ యొక్క రికార్డు ఉండి పట్టా పాస్బుక్ లేనట్లయితే సింపుల్గా మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని నాకు పట్టా పాస్బుక్ ఇప్పేయండి అని అడగచ్చు. కానీ పట్టా పాస్బుక్ ఉంది, అలాగే టైటిల్ డీడ్ ఉంది, కానీ ఆర్ఓఆర్లో లేనట్లయితే లేదా పహనీలో అడంగల్లో లేనట్లయితే అప్పుడు ఏం చేయాలి అంటే, ఒక వ్యక్తికి అలా పట్టా పాస్బుక్ కలిగి ఉన్నాడు, పహనీలో, ఆర్ఓఆర్లో, నెక్స్ట్ ఈ యొక్క 1Bలో లేనట్లయితే ఆ యొక్క ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. నాకు సంబంధించిన భూమి పలానా చోట ఉంది, దానికి సంబంధించిన పట్టా పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, మీ 1B రికార్డులో లేదు అంటున్నారు మీ యొక్క ఆఫీసర్లు. సో కాబట్టి నాకు మీ 1B రికార్డులో ఎంట్రీ చేయండి అంటారు. అప్పుడు మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను ఎంఆర్ఓ గారికి ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు మీ యొక్క భూమి ఏదైతే ఎక్కడైతే మీరు ఉందన్నారో అక్కడ సంబంధిత అధికారుల చేత అక్కడ ఎంక్వైరీ చేపిస్తాడు. చేపించిన తర్వాత ఆ 1B రికార్డులో ఈ ఇతనికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసిన తర్వాత ఫామ్ 8లో ఆ యొక్క ఎంక్వైరీ చేపిస్తారు. ఫామ్ 8 ప్రకారంగా ఎంక్వైరీ ఆ యొక్క పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇతని భూమికి సంబంధించిన విషయాలని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు 1B రికార్డులో మీ పట్టా పాస్బుక్ సంబంధించింది ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అయ్యో నాకు ఎంట్రీ లేదు, నాకు భూమి లేదు అని చెప్పి మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏ సంబంధించిన సమస్య ఉన్నా మీకు వ్యవసాయదారులకు తహసీల్దారుడు మాత్రమే అతని యొక్క అధికారి. అతనికి తెలియజేసినట్లయితే మీరు ఏదో ఒక రూపంలో మీ యొక్క భూమిని, మీ ఆస్తిని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు ఈ విషయంని మీరు తెలుసుకోవడం కోసం ఫామ్ 6Aలో అప్లికేషన్ ఫామ్ పెట్టినారు. సో పెట్టడం వల్ల ఫామ్ 8 ద్వారా అతను నోటీసులు పంపి సంబంధితులందరికీ ఎంక్వైరీ చేసినాడు. దాంతో నీ భూమి నీకు అక్కడ ఉన్నదని తేలింది. దాంతో 1B రికార్డులో, ఆర్ఓఆర్లో, అలాగే నెక్స్ట్ పహనీ నకల్లో కూడా మీ యొక్క పేరుని ఎంట్రీ చేసి మీ భూమిని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా సోషల్ పోస్ట్ ద్వారా మీకు వ్యవసాయానికి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ అడిగి తెలుసుకున్నట్లయితే నేను మీకు ఏ టైం కన్నా చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ.